सन भारत वन्मत्यभट्टवन्दवलित्रया अरुणारुणगोस्त्रं भवस्रभा सत्खरीदति रत्नगिङ्गिनिकारं माणिक्यमगुडागार्जानद्वयविरचिता इन्द्रगोपपरीक्षितस्मरतु स्मरतो न भजनिका गोडगुल्भावश्रेष्ठ प्रबलान्विता नगदेभ्य सज्जन्नमज्जन्नभोगन मरायिनन्दगमनामहाराण्यसेवते सर्वाभरणमज्जाङ्गी सर्वाभरणवल्लभ श्रीऋषुन्नमध्यस्था श्रीमन्नगरनायिका चिन्तामणिप्रधानस्थासागरमध्यस्थ कामाक्षी कामदायिनी देवर्षिकनसङ्घातस्तूयमानरूढागङ्गनाथापुरस्थ बालामालिनाक्षिप्तावन्यत्रागारमणिजनान् नित्याग्रात्मादेवनिरीक्षणसंस्कृतान् पण्डपत्रवादित्रवादिक्रमनिर्वा मन्त्रिण्यम्बादजन्महीजन्मिवा आराहे नीजमानमरणाधुरिणी महाराष्ट्रान्निर्गुप्तात्मात्रिसंगिका कामेन्द्रा विन्दक्षधमण्डा प्रदुर्निका ब्रह्मवेन्द्र महेन्द्र देवमन्त्रवादिभा परममका नमलकधनामणिदेवमन्त्रति श्रीमद्भागवते सर्वमुखमङ्गलान् अण्डानक्षरिवर्यन्तनद्धपूर्णस्वरूपिणी शक्तिपूर्णसदाकालकण्डकलवरदार्य नमस्कृतमङ्गलात्मिकामूलगोरन्ते कलेवरा अम्बालिनी स्वाङ्गणाकरणसागरिणी कलेवरा अवलासमया सामया नासंत्रा अल्लाह देवेन्द्री मणिपुरा देवेन्द्री आज्ञाचक्रांतरारुपेन्द्री देवेन्द्री आज्ञारामजावराजवाराजवशनी अनिलहा विश्वचक्रवर्धनथा
రామకృష్ణపురం కొత్తపేట హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారి దేవాలయం వారాహిమాత నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు 6వ రోజు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నందుకు క్యూ లైన్లో ఉన్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. మనం చూస్తున్నాం కొత్తపేట రామకృష్ణపురంలో కొలువైనటువంటి శ్రీ 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 మౌనస్వామి, శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి, శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారు ఆశీస్సులతోటి పీఠం సెక్రటరీ మునిపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారాహిమాత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని 6 రోజుల నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు 6వ రోజు ఉదయమే అభిషేక కార్యక్రమం తర్వాత అలంకరణ తర్వాత అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో నిలబడే విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా క్యూ లైన్లో నిలబడి అమ్మవారి దర్శనం కోసం నిలబడే విజువల్స్ ప్రస్తుతం మీరు చూస్తున్నారు. ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారి దేవాలయము రామకృష్ణపురము సిద్ధేశ్వర స్వామివారి ఆశీస్సులతోటి అమ్మవారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తుల యొక్క విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. రామకృష్ణపురం ప్రస్తుతం మీరు చూస్తున్నారు ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారి దేవాలయం వారాహిమాత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నటువంటి భక్తులు విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. క్యూ లైన్లో నిలబడి అమ్మవారిని దర్శించుకోవడానికి కిలోమీటర్ల మేర ఉన్నటువంటి భక్తుల యొక్క విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. కుట్టాలపేట ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారి దేవాలయం మీరు లైవ్లో చూస్తున్నారు. ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారి దేవాలయం ప్రధాన దేవాలయం అమ్మవారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తుల యొక్క రద్దీ చూస్తున్నారు. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చులుక ఉపేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నటువంటి విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నటువంటి విజువల్స్
అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తుల యొక్క విజువల్స్ మనకు చూస్తున్నారు. కొత్తగిరి పరమేశ్వర అమ్మవారి దేవాలయం, ప్రధాన దేవాలయము. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు మీరు ప్రస్తుతం చూస్తారు. మహేశ్వరం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్క ఉపేందర్ రెడ్డి గారు అమ్మవారు దర్శించుకొని వెళ్తున్నటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. అన్నగారు రోజు వచ్చి అమ్మవారు దర్శించుకున్నటువంటి విజువల్స్ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ. కంగ్రాచులేషన్ అయినా అమ్మవారి ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు మీ V3 ఆశీస్సులు ఉండాలి. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ. సో అమ్మవారి ఆశీస్సులతోటి ఇక్కడి నుంచి హయత్ నగర్ మొదటిసారినా ఇంతమందికి వచ్చారా? వస్తూనే ఉంటాం. సో మరి వస్తురా మేడం, వచ్చారా మేడం? రండి దర్శించుకోండి. కుంకుమ లడ్డు గారు ప్రస్తుతం లైవ్లో మీరు చూస్తున్నారు. వారు రోజు వచ్చి అమ్మవారు దర్శించుకుంటున్నారు. మరి అమ్మవారికి ఆయనకు అంత కనెక్ట్ ఉంది. ఎందుకంటే ఒక పూట వచ్చిన వాళ్ళే వీడికి వచ్చి నాకు త్వరగా పంపి లైన్లు అంటారు. కానీ నాకు తెలుసు, నన్ను ఎప్పుడు అడగలేదు లైన్లో పంపించమని. క్యూ లైన్లోనే వస్తున్నాడు. ఇలాంటి భక్తులు మనకు కావాలి. క్యూ లైన్లో వచ్చినటువంటి లడ్డు నరేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నారు. నిత్యం కూడా వస్తున్నారు, సతీ సమేతంగా వస్తున్నారు. కొంతమంది రపరప తయారై వస్తుంటారు, కానీ సతీ సమేతంగా వస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కొత్తగిరి పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో క్యూ లైన్ కొనసాగుతుంది. భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఎంత నమ్మలే అన్న కొత్తగిరి పరమేశ్వర అమ్మవారి దేవాలయం, భూతాల పీఠము, అమ్మవారి దర్శించడానికి భక్తులు క్యూ లైన్ ఉన్నట్టు విజువల్స్ బోడుపల్లి. మొదటిసారి ఎంతమందికి వచ్చారా? రెండోసారి. మీరు సార్? వికారాబాద్ మొదటిసారా? ఫస్ట్ టైం వచ్చాను. ఎలా తెలిసింది మీకు? ఎలా తెలిసింది? సుజనా చెప్తాను. కొత్తగిరి పరమేశ్వర అమ్మవారి దేవాలయం ప్రధాన దేవాలయము. భక్తులు కన్ఫ్యూజ్ కావద్దు. ప్రధాన దేవాలయంలో ఉన్న ప్రస్తుతము వరాహి మాత అమ్మవారి దర్శించడానికి భక్తులు క్యూలో ఉన్నటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. కొత్తగిరి పరమేశ్వర అమ్మవారి దేవాలయం, పుట్టాల పీఠము, ప్రధాన దేవాలయం. ఎక్కడి నుంచి మేడం? మొదటిసారా? సెకండ్ టైం. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు? లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో వచ్చారా? మళ్ళీ మొదటిసారి. ఎలా అనిపించింది? ఇప్పుడు ఎక్కడి నుంచి మీరు? బీరంగూడ అంటే పటాన్ చెరువు. మొదటిసారా? మీకు ఎలా తెలిసింది మేడం ఇక్కడ దేవాలయం ఉందా? యూట్యూబ్లో చూశారు. అడ్రస్ ఈజీ ఉందా? అట్లా మీకు తెలిసిన అడ్రస్ ఇది ఈజీ ఉందా అంటున్నా? చాలా ఈజీ. V3 ఛానల్ మేడం. మీరు ఎక్కడి నుంచి? చెంపపేట నుంచి. మొదటిసారా వచ్చారు? ఎంతమంది? మీకు ఎలా తెలిసింది? రెండు. మీరు వచ్చారా మేడం ఎంతమందికి? మీరంతా ఫస్ట్ టైం. ఎక్కడి నుంచి? మియాపూర్ నుంచి వచ్చారా మీరు? గ్రేట్. ఎలా తెలిసింది మరి? ఫ్రెండ్ చెప్పారు. మీకు తెలుసా కుర్తాల పీఠం వారు సేమ్ టెంపుల్, ఇదే పీఠం వాళ్ళది. కుక్కటిపల్లిలో మొన్ననే ఓపెన్ అయింది జూలై 2కు. 23వ తారీఖు అక్కడ పాదపూజ కూడా ఉంది స్వామివారిది. పెద్ద టెంపుల్ అది కూడా సేమ్ వీళ్ళదే. బీజేపీ ఆఫీస్ ఉంది కదా, అక్కడి నుంచి లెఫ్ట్ స్ట్రేట్ అదే టెంపుల్కి వెళ్తారు. కుర్తాల పీఠం వాళ్ళదే. మొన్న 22వ తారీఖు ఓపెన్ అయింది. మేడం మీరు? ఎంజాల్ నుంచి. పుర్కెంజాలా దేవరంజాలా? పుర్కెంజాల. మొదటిసారా? ఎలా తెలిసింది మీకు? ఇన్స్టాగ్రామ్ చూశారు, వచ్చారు. చూడాలి అమ్మవారిని. మరికొంతమంది అడిగి తెలుసుకుందాం. మేడం ఎక్కడి నుంచి? సికింద్రాబాద్ బోయగూడ. మొదటిసారి ఎంతమందికి వచ్చారు? ఇది వారాహి మాత ఈ నవరాత్రులకైనా? ప్రతి సంవత్సరం. ఎంతమంది వచ్చారు ఈరోజు? మరి 6 వచ్చారు. 6 మెంబర్స్. ఎక్కడి నుంచి అమ్మా? ఎక్కడి నుంచి వచ్చావు? అడుగు, నువ్వు చెప్పు. నువ్వే అడుగు. దాగోల్ నుంచి. ఇంతమందికి వచ్చినావా? ఇప్పుడే ఫస్ట్ సారా? ఇప్పుడే ఫస్ట్ సారా? ఎలా అనిపించింది మరి దర్శనం? అడగమ్మ. దర్శనం ఎట్లా అయింది? దర్శనం ఎట్లా అయింది? మంచిగా అయిందా? ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఇక్కడ లోకల్ వస్తుంటారు అప్పుడప్పుడు? ఏం కావాలి మీకు మేడం? ఏం కావాలి? తాతమ్మనా? తాతమ్మ అంటే మీ తాత వాళ్ళ అమ్మనా? కొత్తగిరి పరమేశ్వర అమ్మవారి దేవాలయం అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు
కొండపు తండ తరలి వచ్చారు. ఎక్కడి నుంచి మేడం మీరు? ఎక్కడి నుంచి? దూరం కూడా. మొదటిసారా ఎంతమందికి వచ్చారా? మీకు ఎలా తెలిసింది? ఎలా తెలిసింది మరి? ఇన్స్టాగ్రామ్ చూసారు వచ్చారు. మరి కొంతమంది అడిగే ప్రతి మీరు ఎక్కడి నుంచి అండి? మొదటిసారా? రెండోసారి. ఎప్పుడు వచ్చారు? లాస్ట్ ఇయర్ వచ్చారు, మళ్ళీ ఇయర్ వచ్చారు. మరి కొంతమందిని అడుగుతాం. ఎక్కడి నుంచి మేడం? మొదటిసారా మేడం? మీకు ఎలా తెలిసింది? అందరూ ఇప్పుడు వచ్చేస్తుంది కదా. ఎంతమంది వచ్చారు? మేము 5 వచ్చారు. చందానగర్ నుంచి వచ్చారు. ఎలా అనిపించింది? మీరంతా ఒకటేనా మేడం? 5 చెప్పండి మేడం, మీకు కూడా అవకాశం ఉంది, చెప్పండి. మేము ఇక్కడే ఉండేవాళ్ళం, ఎప్పుడు వస్తూ ఏ ఊరన్నా? కండేడు మండల్ కుమ్రెడ్డిపల్లి. మొదటిసారా? మీకు ఎలా తెలిసింది మరి ఇక్కడ దేవాలయం ఉందని? మాకు చెప్తే వచ్చారు. ఎప్పుడు వచ్చి ఉదయం బయలుదేరారా? ఓకే. మేడం మేడ్చల్ మొదటిసారా? మీకు ఎలా తెలిసింది? ఎలా తెలిసింది ఇక్కడ ఉందని? మౌత్ పబ్లిక్ ద్వారా వచ్చారా? అంతేనా? రైట్. మేడ్చల్ నుంచి వచ్చినటువంటి భక్తులు మనం చూసాం. కుక్కటిపల్లి నుంచి వచ్చారు. మొదటిసారా? సెకండ్ టైం. కుక్కటిపల్లి కూడా వారాయి మాత మొన్ననే జూలై 2 రోజు ఉంది. ఎంతమంది వచ్చారు? ముగ్గురు. ఎలా అనిపిస్తున్నారు? బాగా అనిపించింది, అందుకే సెకండ్ టైం. సెకండ్ టైం. మీరమ్మా? రామ్నగర్. అంతా రామ్నగర్ బ్యాచా? షార్ప్గా ఉన్నారు, ఒకరిని అడిగితే ఒకరు చెప్తున్నారు. మొదటిసారా మరి? మీకు ఎలా తెలిసింది? యూట్యూబ్ చూశారు, అది నేనే చూపెట్టాను. రైట్. మీరంతా బీరంగూడ నుంచి. దూరం ఉంది చాలా, మరి చాలా దూరం. అయినా కానీ దర్శనం కోసం వచ్చారు. సంతోషం. మరి కొంతమంది అడుగుదాం. మీరు మేడం ఎక్కడి నుంచి మేడం? హైదరాబాద్. బిఎన్ రెడ్డి. మరి కొంతమందిని అడుగుదాం. ఎక్కడి నుంచి బ్రదర్? హిమాయత్ నగర్. మొదటిసారా వచ్చావు? ఇంతమంది చాలాసార్లు వచ్చారంట భక్తులు. మీరు మేడం ఎక్కడి నుంచి? అంబర్పేట. మొదటిసారా ఇంతమందికి వచ్చారా? వచ్చారు. మరి కొంతమందిని అడుగుదాం. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి? రామంతపూర్. వస్తున్నట్టుంది డైలీ? అదే. మీరు సార్ ఎక్కడి నుంచి? మొదటిసారా వచ్చారా? ఫస్ట్ టైం. మీకు ఎలా తెలిసింది మరి? ఫ్రెండ్ చెప్తాను, మంచిగా జరుగుతుంది అన్నారు. అంతేనా మేడం? గద్వాల నుంచి. మొదటిసారా? మీకు ఎలా తెలిసింది మేడం? మీకు ఎలా తెలిసింది అంటున్నా? మా కూతుర్లు ఉన్నారు హైదరాబాద్. ఇక్కడే ఉన్నారు. మీరు ఇక్కడే ఉంటారా? ఎక్కడ ఉంటారు మీరు? బండ్లగూడ. ఇక్కడ నాగోళ్ళ జాగిర్ బండ్లగూడ నుంచి చూసి వచ్చారనమాట. మీరు వచ్చారా? మొదటిసారా? మీకు ఎలా తెలిసింది? నేను ఇన్స్టాగ్రామ్ ఎంతమంది వచ్చారు మీరు? మీ సిస్టర్ ఇద్దరు. సెకండ్ టైం. మీరు తీసుకోవచ్చు. అడ్రస్ ఈజీగా ఉందా?